ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఏకాదశ పరిచ్ఛేదం. మహేంద్ర ముఖర్జీ ప్రభుత భక్తులతో. శ్రీరామకృష్ణులు మహేంద్ర ముఖర్జీ బండిలో దక్షిణేశ్వరం నుండి కలకత్తాకు వస్తూ ఉన్నారు. అప్పుడు సాయంత్రం దాదాపు 5 గంటలు అయి ఉంటుంది. బండిలో ఆయనతో మహేంద్ర ముఖర్జీ ఒక భక్తుడు కూర్చొని ఉన్నారు. బండి కాస్త దూరం వెళ్ళగానే శ్రీరామకృష్ణులు ధ్యానంలో మునిగిపోయి సమాధి నిమగ్నులు అయినారు. చాలాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులకు బాహ్యస్మృతి కలిగింది. ఆ ధూర్తుడు హాజ్రా నాకు పాఠాలు నేర్పుతున్నాడు అన్నారాయన. కాసేపటి తర్వాత మంచినీళ్లు తాగుతాను అని అన్నారు. మనస్సును బాహ్య ప్రపంచంలోకి దింపటానికి ఆయన ఇలా పలుకటం పరిపాటి. మహేంద్ర ముఖర్జీ మాతో, అలా అయితే తినుబండారాలు ఏమైనా తీసుకురానా? వద్దు, ఆయన ఇప్పుడు తినరు. శ్రీరామకృష్ణులు పారవస్య స్థితిలో, నేను తింటాను, బయలుకు పోతాను. మహేంద్ర ముఖర్జీకి హాదీ బాగాన్లో పిండి మిల్లు ఒకటి ఉంది. ఆ మిల్లుకి అతడు శ్రీరామకృష్ణులను తోడ్కొని పోతున్నాడు. అక్కడ కాసేపు విశ్రమించి స్టార్ థియేటర్కు చైతన్యలీల తిలకించటానికి వెళ్తారు. మహేంద్ర ముఖర్జీ ఇల్లు బాగ్ బజార్లోని మదన్ మోహన్ ఆలయానికి ఒకంత ఉత్తరం వైపుగా ఉంది. మహేంద్రుని తండ్రి శ్రీరామకృష్ణులను ఎరుగడు. అందుకే మహేంద్రుడు శ్రీరామకృష్ణులను ఇంటికి తీసుకువెళ్లలేదు. మహేంద్రుని రెండవ సోదరుడు ప్రియనాథ్ కూడా శ్రీరామకృష్ణుల భక్తుడు. మహేంద్రుని మిల్లులో ఒక మంచంపై జంపకానా పరిచి ఉంది. దానిమీద కూర్చుని శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మహేంద్రులతో, హాజ్రా ఒకప్పుడు శ్రీచైతన్య చరితామృతాన్ని విని, ఇవన్నీ శక్తి లీలలు, సర్వాంతర్యామి అయిన బ్రహ్మం విషయం దీనిలో లేదు అని అన్నాడు. బ్రహ్మాన్ని వదిలిపెట్టి శక్తి ఒంటరిగా ఉండటమా? ఇక్కడి అంటే తమ ఉపదేశాన్ని కొట్టివేయాలని హాజ్రా ప్రయత్నిస్తూ ఉంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి, శుద్ధ భక్తుడు షడ్ైశ్వర్యాలను కోరడు. బ్రహ్మం శక్తి అభేదాలని నాకు తెలుసు. నీరు దాని తడితనంలా, అగ్ని దాని దహనశక్తిలా. భగవంతుడు సర్వాంతర్యామిగా సకల భూతాలలోనూ ఉన్నాడు. కానీ కొన్ని చోట్ల ఎక్కువ శక్తితోనూ, కొన్ని చోట్ల తక్కువ శక్తితోనూ ప్రకాశిస్తూ ఉన్నాడు. హాజ్రా మరొకటి కూడా చెబుతున్నాడు. భగవద్దర్శనం అయితే భగవంతునిలా షడైశ్వర్యాల సంపన్నుడు అవుతాడు. వాటిని ఉపయోగించుకున్నా సరే లేకున్నా సరే అవి ఉండే తీరుతాయి. షడైశ్వర్యాలు కైవసంలో ఉంటే మంచిది. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, అవును అవును, కైవసంలో ఉంటే మంచిదట. ఎటువంటి హీనబుద్ధి, అధికారాన్ని, సంపదలను అనుభవించని వ్యక్తి మాత్రమే ధనం, పదవులు అంటూ జపిస్తూ అసహనంగా ఉంటాడు. నిజమైన భక్తుడు ఎప్పుడూ ఐశ్వర్యం కోసం భగవంతుణ్ణి ప్రార్థించడు. పిండి మిల్లులో తాంబూలం ఉంచలేదు. తాంబూలం పట్రా అన్నారు శ్రీరామకృష్ణులు. ఆయన బహిర్భూమికి పోగోరారు. మహేంద్ర ముఖర్జీ ఒక చెంబులో నీరు తెప్పించి తానే ఆ చెంబును చేత్తో పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులను అతడు బహిర్భూమికి తీసుకువెళ్లబోయాడు. ఎదుట నిలబడి ఉండటం చూసిన శ్రీరామకృష్ణులు మహేంద్రునితో, నువ్వు రావద్దు, ఇతడికి చెంబును ఇవ్వు అని చెప్పారు. చెంబును మహేంద్ర నుంచి తీసుకొని శ్రీరామకృష్ణులతో పిండిమిల్లు వెనక వైపుకు వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు ముఖం కడుక్కున్న పిదప పొగత్రాగటానికి హుక్కా సిద్ధపరిచారు. ఆయన మాతో, సంధ్యా సమయం అయిందా? అలా అయితే హుక్కా తాగను. సంధ్యా సమయం అవ్వగానే పనులన్నింటినీ ఆవలకు పెట్టి భగవచ్చింతన చేయాలి అన్నారు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తమ చేతిమీది రోమాలను చూశారు. ఆ వెలుగులో రోమాలను లెక్కించ సాధ్యమా కాదా అని ఆయన గమనించారు. లెక్కించలేకపోతే సంధ్యా సమయం అయిందని అర్థం. ద్వాదశ పరిచ్ఛేదం. స్టార్ థియేటర్లో చైతన్యలీల నాటకం. శ్రీరామకృష్ణ బండి కలకత్తాలోని బీడన్ వీధిలో ఉన్న స్టార్ థియేటర్ ముందు ఆగింది. రాత్రి దాదాపు 8:30 గంటలు. శ్రీరామకృష్ణులతో పాటు బాబూరాం, మహేంద్ర ముఖర్జీ ఒకరిద్దరు కూడా ఉన్నారు. టికెట్లు కొనే ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు థియేటర్ నిర్వాహకుడైన గిరీష్ చంద్రఘోష్ సిబ్బందితో బండి వద్దకు వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి గౌరవ పురస్కరంగా మేడ మీదికి తోడ్కొని వెళ్ళాడు.
ఆయన గురించి గిరీష్ విని ఉన్నాడు. ఆయన చైతన్యలీల నాటకం తిలకింపరావటం గిరీష్కు ఎంతో ఆనందదాయకమైంది. శ్రీరామకృష్ణులను నైరుతిమూలనున్న బాక్సులో ఆసీనులను చేశారు. ఆయన పక్కన మా కూర్చున్నాడు. అతడి వెనుక బాబూరాం ఇంకా ఒకరిద్దరు భక్తులు కూర్చున్నారు. థియేటర్ ప్రకాశవంతంగా ఉంది. కింది భాగంలో జనసమూహం. శ్రీరామకృష్ణులకు ఎడమవైపున తెర ఉంది. దాదాపు అన్ని బాక్సులు జనంతో నిండిపోయాయి. ప్రతి బాక్సులోని ప్రేక్షకులకు పంకా విసరటానికి ఒక పరిచారకుడు నిలబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులకు విసరటానికి గిరీష్ ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్ళాడు. థియేటర్ను కలియచూసి శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాడిలా సంబరపడిపోయారు. మాను చూస్తూ నవ్వుతూ, ఆహా, ఈ చోటు ఎంతో బాగుంది. నేను రావటం మంచిదైంది. జనం సమూహంగా గుమిగూడి ఉండటం నన్ను పారవస్యంలో ముంచివేస్తూ ఉంది. భగవంతుడే ఇన్ని రూపాల్లో వెలిసి ఉన్నాడని స్పష్టంగా చూస్తున్నాను అన్నారు. మా అవునండి, నిజమే. శ్రీరామకృష్ణులు ఈ బాక్స్కు ధర ఎంత? మా వాళ్ళు డబ్బు ఏది తీసుకోరు. మీరు రావటమే వాళ్లకు మహదానందం. శ్రీరామకృష్ణులు అంతా తల్లి మహత్యమే. తెర పైకి లేచింది. అందరి చూపులు ఒకే సమయంలో రంగస్థలంపై ప్రసరించాయి. మొదటి దృశ్యం. పాపం మరియు ఆరుగురు శత్రువుల సభ. పిదప అడవి బాటలో వివేకం, వైరాగ్యం, భక్తి సంభాషిస్తూ ఉన్న దృశ్యం. భక్తి గౌరాంగుడు నదియాలో అవతరించాడు. ఆయన దర్శనార్థం విద్యాధర స్త్రీలు, మునులు, ఋషులు మారు వేషాల్లో వచ్చి ఉన్నారు. విద్యాధర స్త్రీలు, మునులు గౌరవాంగుణ్ణి అవతార పురుషునిగా స్తుతించసాగారు. శ్రీరామకృష్ణులు వీరిని చూసి భావపారవస్యంలో మునిగిపోయారు. మాను చూస్తూ, ఆహా, చూడు చూడు ఎంత బాగుందో అన్నారు. విద్యాధర స్త్రీలు, మునులు ప్రశంసిస్తూ పాడసాగారు. విద్యాధర స్త్రీలు బర్హీ బర్హావ తంస అని గానం చేస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు గాఢసమాధి నిమగ్నులు అయినారు. వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. శ్రీరామకృష్ణులకు బాహ్య ప్రపంచ స్పృహే లేదు. త్రయోదశ పరిచ్ఛేదం. చైతన్య భావంలో శ్రీరామకృష్ణుల భావావస్థ, సమాధి. మరొక దృశ్యం. చైతన్యుల తండ్రి అయిన జగన్నాథ మిశ్రా గృహానికి అతిథి ఒకరు వచ్చారు. బాలుడైన నిమాయ్ సమవయస్కులైన మిత్రులతో పాడుతూ ఉన్నాడు. అతిథి కళ్ళు మూసుకొని భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నాడు. ఆడుకుంటూ ఉన్న నిమాయ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నైవేద్యాన్ని తినేశాడు. ఆ విధంగా అతన్ని సాక్షాత్తు భగవంతుడని గుర్తించిన అతిథి దశావతార స్తోత్రం గానం చేసి నిమాయ్ను సంతోషపరిచాడు. మిశ్రా దంపతుల వద్ద సెలవు పుచ్చుకునేటప్పుడు మళ్ళీ అతడొక పాట పాడి నిమాయ్ను స్తుతించాడు. ఈ స్తవం వింటూ శ్రీరామకృష్ణులు మళ్లీ భావావిష్టులయ్యారు. నవద్వీపంలో గంగాతీరం. బ్రాహ్మణ పురుషులు, స్త్రీలు గంగలో స్నానం చేశాక స్నానఘట్టం మెట్లపై కూర్చొని పూజలు చేస్తున్నారు. నిమాయ్ నైవేద్యాలను దొంగిలించి తింటున్నాడు. ఒక బ్రాహ్మణుడు అది చూసి కోపంతో, ఒరై దొంగ వెధవా, పాతక, మహావిష్ణువుకు అర్పించనున్న నైవేద్యాన్ని తినివేశావే, నువ్వు నాశనమైపోతావు అని నిమాయ్ను తిట్టాడు. అయినప్పటికీ నిమాయ్ నైవేద్యాన్ని చేతపుచ్చుకొని ఉడాయించాడు. పలువురు స్త్రీలు నిమాయ్ను ఎంతో ప్రేమిస్తున్నారు. అతడు అక్కడ నుండి పారిపోవటం సహించలేక బిగ్గరగా అతన్ని, ఓ నిమాయ్, తిరిగిరా, ఓ నిమాయ్, వెళ్లకు, తిరిగిరా అని పిలిచారు. నిమాయ్ వారి పిలుపులు పెడచెవిన పెట్టాడు. నిమాయ్ను తిరిగి రప్పించే మహామంత్రం ఆ స్త్రీలలో ఒక ఆమెకు తెలుసు. ఆమె హరిహరి అంటూ పెద్దగా ఉచ్చరించసాగింది. నిమాయ్ కూడా హరిహరి అంటూ తిరిగి వచ్చాడు. మా శ్రీరామకృష్ణుల పక్కనే కూర్చుని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు ఆహా అన్నారు. అంతకు పైన ఆయన తనను నిగ్రహించుకోలేకపోయారు. ఆహా అంటూ మా వైపుకు తిరిగారు. ఆయన కళ్ళ నుంచి ప్రేమాశ్రువులు స్రవిస్తున్నాయి. శ్రీరామకృష్ణులు బాబూరాం మాలతో, ఇలా చూడండి, నాకు భావపారవస్యతో సమాధిస్థితో కలిగితే మీరు గొడవ చేయకండి. లోకులు ఇదో బూటకంగా భావిస్తారు. నిమాయ్ ఉపనయనం. నిమాయ్ సన్యాసి వేషంలో నిలబడి ఉన్నాడు. అతడి తల్లి శచీదేవి, ఇరుగు పొరుగు స్త్రీలు నలువంకలా నిలబడి ఉన్నారు. నిమాయ్ పాడుతూ భిక్షను అర్థించాడు. అక్కడ ఉన్న వారందరూ వెళ్ళిపోయారు. నిమాయ్ మాత్రం ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అప్పుడు దేవతలు బ్రాహ్మణ స్త్రీ పురుష రూపాల్లో వచ్చి నిమాయ్ను స్తుతించారు. ఈ పాట వింటూనే శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులైనారు. తెరదించారు. వాద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. మరొక దృశ్యం. అద్వైతాచార్యుని ఇంటి ముందు శ్రీవాసుడు, తక్కిన భక్తులు మాట్లాడుకుంటున్నారు. ముకుందుడు శ్రావ్యంగా పాడసాగాడు.
ముకుందునిగా నటించిన వ్యక్తి కంఠస్వరం ఎంతో శ్రావ్యంగా ఉంది. దాన్ని శ్రీరామకృష్ణులు మాతో ప్రశంసిస్తూ చెప్పారు. మరో దృశ్యం. నిమాయ్ ఇంట్లో ఉన్నాడు. అతన్ని చూడడానికి శ్రీవాసుడు వచ్చాడు. మొదట అతడు శచీదేవిని కలుసుకుంటాడు. శచీదేవి విలపిస్తూ శ్రీవాసునితో, నా కొడుకు గృహస్థ జీవనంలో పాల్గొనటం లేదు. నా పెద్ద కుమారుడు విశ్వరూపుడు ఇంతకు మునిపే సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోయాడు. అన్నను వెన్నంటి ఇతడు కూడా ఎక్కడ సన్యాసి అయిపోతాడోనని నా హృదయం ఆవేదనతో అల్లాడిపోతోంది అంది. ఆ సమయంలో నిమాయ్ అక్కడకు వచ్చాడు. శచీదేవి శ్రీవాసునితో, అదిగో అతన్ని మీరే చూడండి. అతడి ఈ పిచ్చివాలకాన్ని మీరే చూడండి. కన్నీటి ధారలతో అతడి చెక్కిళ్ళు ఛాతీ తడిసి ఉండటం చూడండి. దీని నుండి ఇతన్ని ఎలా విడిపించాలి? ఇవన్నీ ఇతడి నుండి ఎప్పుడు తొలగిపోతాయో చెప్పండి అంటూ విలపించసాగింది. శ్రీవాసుని చూడగానే నిమాయ్ ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఇలా అన్నాడు. హా స్వామి, ఎక్కడ నా కృష్ణభక్తి? నా ఈ మానవ జన్మ వ్యర్థమైపోతూ ఉందే. నా కృష్ణుడు ఎక్కడ? ఆయన్ను నేను ఎక్కడగాంచగలను? వనమాలిని దర్శించేట్లు మీ పాదధూళిని ఒసగి నన్ను ఆశీర్వదించండి. శ్రీరామకృష్ణులు మాకేసి తిరిగి ఏదో ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఆయన కంఠం గద్గదమైంది. కళ్ళ వెంట అశ్రుధారలు స్రవిస్తున్నాయి. నిమాయ్ శ్రీవాసుని కాళ్ళు పట్టుకొని, స్వామి, ఇంకా నాకు కృష్ణభక్తి జనించలేదే అంటూ ఉన్న దృశ్యం తదేకంగా చూస్తూ ఉన్నారు. విషయాసక్తుల బోధ ఇదీ చెయ్యి అదీ చెయ్యి. తర్వాతి దృశ్యం. నిమాయ్ ఒక పాఠశాల ప్రారంభించాడు. కానీ అతడు సరిగ్గా విద్యార్థులకు బోధించలేకపోతున్నాడు. గంగాదాస్ అనే వ్యక్తి వద్ద నిమాయ్ విద్యార్థిగా ఉండేవాడు. సాంసారిక విధులను నిర్వర్తించమని నచ్చచెప్పటానికి అతడు వచ్చి ఉన్నాడు. శ్రీవాసునితో గంగాదాస్ ఇలా అన్నాడు. అయ్యా శ్రీవాసుల వారు, మనము బ్రాహ్మణులమే కదా, విష్ణువును పూజిస్తూ వస్తున్నాం. మీరందరూ కలిసి నిమాయ్ సంసార జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నట్లుగా తోస్తోంది. శ్రీరామకృష్ణులు మాతో, విషయాసక్తుల ఉపదేశాలు ఇలాంటివే, ఇదీ చేయి అదీ చేయి. విషయాసక్తుడు బోధించేటప్పుడు రెండిట్లోనూ జీవించమనే చెబుతాడు. అవునండి. గంగాదాస్ మళ్ళీ నిమాయ్తో ఇలా అన్నాడు. నిమాయ్, నీకు శాస్త్ర పరిజ్ఞానం ఉంది. నాతో వాదించు. గృహస్థ ధర్మం కంటే ఉన్నతమైన ధర్మం మరొకటి ఏదో నాకు వివరించు. నువ్వు ఒక గృహస్థుడవు. గృహస్థుల విద్యుక్త ధర్మాలను త్రోసిరాజని నువ్వెందుకు ఇతరుల విధులను అనుసరింప ప్రయత్నిస్తున్నావు? శ్రీరామకృష్ణులు మాతో గమనించావా? రెండింటిలోనూ జీవించమని చెబుతున్నాడు చూడు. అవునండి. నిమాయ్ గంగాదాస్తో ఇలా అన్నాడు. కావాలని నేను సంసార ధర్మాన్ని త్యజించటం లేదు. మారుగా అన్నిటితోనూ సహజీవనం చేయాలనే వాంఛిస్తున్నాను. కానీ స్వామి, కారణం ఏమిటో తెలియరావటం లేదు. నా మనస్సును ఎవరో నలిపివేస్తున్నారు. ఏం చెయ్యను? నేను ఏం చెయ్యగలను? తీరంలో ఉండాలనే తహతహలాడుతున్నాను. సాధ్యం కావటం లేదు. మనస్సు తల్లడిల్లిపోతూ ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. తీరమే కానరాని సముద్రంలో దూకటానికి నా మనస్సు సర్వదా తహతహ చెందుతూ ఉంది. ఏం చెయ్యగలను? శ్రీరామకృష్ణులు. ఆహా! చతుర్దశ పరిచ్ఛేదం. నిత్యానంద గోస్వామి వంశజుని చూసి శ్రీరామకృష్ణుల అమితానందం. దృశ్యం మారింది. నిత్యానందుడు నవద్వీపానికి వచ్చాడు. అతడు నిమాయ్ను వెదుకులాడుతున్నాడు. పిమ్మట నిమాయ్ను కలుసుకున్నాడు. నిమాయ్ కూడా నిత్యానందుని చూడాలనే తహతహలాడుతున్నాడు. ఇద్దరు కలుసుకున్న పిదప నిమాయ్ ఇలా అన్నాడు. నా జీవితం సార్థకమైంది. నా స్వప్నం ఫలించింది. నా స్వప్నంలో వచ్చినట్లు వచ్చి మాయమైపోయావు. శ్రీరామకృష్ణులు స్వరంలో మాతో నిత్యానందుణ్ణి స్వప్నంలో చూసినట్లు నిమాయ్ చెబుతున్నాడు. షడ్భుజమూర్తిగా చైతన్యుల దర్శనం శ్రీవాసునికి కలిగింది. అతడు స్తుతి చేయసాగాడు. శ్రీరామకృష్ణులు భావపారవస్య స్థితిలో మునిగిపోయి ఆ షడ్భుజమూర్తిని దర్శించారు. చైతన్యుడు పారవస్య స్థితిని పొందాడు. ఆ స్థితిలో అతడు అద్వైతాచార్యుడు, శ్రీవాసుడు, హరిదాసులతో మాట్లాడసాగాడు. చైతన్యుల పారవస్య స్థితిని అవగతం చేసుకున్న నితాయ్ పాడనారంభించాడు. ఈ పాట వింటూనే శ్రీరామకృష్ణులు గాఢ సమాధి నిమగ్నులు అయినారు. చాలాసేపు ఆ స్థితిలోనే ఉండిపోయారు. వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. శ్రీరామకృష్ణులు బాహ్య చైతన్యంలోకి వచ్చారు. ఈ మధ్యలో నిత్యానంద గోస్వామి వంశజుడు
కార్దహాకు చెందిన వాడు అయిన ఒక వ్యక్తి వచ్చి శ్రీరామకృష్ణులు ఆసీనులై ఉన్న కుర్చీ వెనుక నిలబడ్డాడు. అతడికి 34-35 ఉండవచ్చు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు అమితానందం పొందారు. అతడి చేయి పుచ్చుకుని అనేక విషయాలు మాట్లాడసాగారు. మధ్య మధ్యలో అతడితో, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ ఉంటే నాలో భగవదుద్దీపన జనిస్తుంది అంటున్నారు. వాత్సల్యంతో అతడి చేయి పుచ్చుకొని శ్రీరామకృష్ణులు ఆడుకుంటూ ఉన్నట్లుగా తోస్తోంది. అతడి చుబుకాన్ని మెల్లగా నిమిరారు. అతడు వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు, ఇతడు గొప్ప పండితుడు, ఇతడి తండ్రి పరమభక్తుడు. కార్దహాలోని శ్యామసుందర ఆలయాన్ని దర్శింప నేను వెళ్ళినప్పుడల్లా 100 రూపాయలు ఇచ్చినా లభించని ప్రసాదాలు నాకు సమర్పించి తినిపించేవాడు ఇతడి తండ్రి. ఈ యువకుడు సులక్షణ సమన్వితుడిగా ఉన్నాడు. కాస్త కదిలిస్తే చాలు చైతన్యం జాగృతమవుతుంది. అతన్ని చూస్తుండగానే నాలో ఉద్దీపన కలుగుతోంది. ఇంకా కాసేపు అతడు ఇక్కడే నిలబడి ఉంటే నేను భావపారవస్యంలో లేచి నిలబడి ఉండేవాణ్ణి. తెర పైకి లేచింది. రాజవీధిలో నిత్యానందుడు తలపై చేయి ఉంచుకుని అదిమి రక్తం కారటం ఆపటానికి ప్రయత్నిస్తున్నాడు. కుండపెంకుతో మాధాయ్ అతడి తలపై కొట్టినప్పటికీ అతడు మాధాయిని కోపగించుకోలేదు. భగవత్ప్రేమలో అతడు తనను మరిచిపోయాడు. శ్రీరామకృష్ణులు భావపారవస్యంలో మునిగిపోయారు. దృశ్యం దుర్మార్గులైన జగాయ్ మాధాయిలను నిత్యానందుడు ఆలింగనం చేసుకున్నాడు. నితాయ్ పాడసాగాడు. నిమాయ్ తన తల్లి శచీదేవితో తాను సన్యాసం స్వీకరించబోతున్నట్లుగా తెలుపుతాడు. శచీదేవి ఆ మాట వినగానే మూర్ఛపోయింది. శచీదేవి మూర్ఛనొంది నేలమీద పడిపోవటం చూసి ప్రేక్షకులలో పలువురు హాహాకారాలు చేశారు. శ్రీరామకృష్ణులు నిశ్చలంగా తదేక దృష్టితో చూస్తున్నారు. కళ్ళ వెంట ఒక కన్నీటి చుక్క మాత్రమే వచ్చింది. పంచమదశ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల ప్రేమాతిశయం. నాటక ప్రదర్శన ముగిసింది. శ్రీరామకృష్ణులు బండిలో కూర్చున్నారు. ఒక భక్తుడు ఆయనతో నాటకం ఎలా ఉన్నదండి అని అడిగాడు. ఆయన చిరునవ్వుతో అసలు నకళ్లను ఒక్కటిగానే చూశాను అన్నారు. బండి మహేంద్ర ముఖర్జీ పిండిమిల్లుకేసి పోతోంది. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు భావపారవస్యం పొందారు. కాసేపట్లో ప్రేమాతిశయంతో తమలో తామే మాట్లాడారు. హా కృష్ణ, హే కృష్ణ, జ్ఞానకృష్ణ, ప్రేమకృష్ణ, మనోకృష్ణ, ఆత్మకృష్ణ, దేహకృష్ణ, ప్రాణ, హే గోవింద మమ జీవన. బండి మహేంద్ర ముఖర్జీ పిండిమిల్లు చేరింది. మహేంద్రుడు అమిత ప్రీత్యాదరాలతో శ్రీరామకృష్ణులకు ఆహారం సమర్పించాడు. మా శ్రీరామకృష్ణుల పక్కన కూర్చున్నాడు. ఆయన ప్రేమాస్పదంగా నువ్వు కొంచెం తిను అంటూ కొంత మిఠాయి అతడి చేతిలో ప్రసాదంగా పెట్టారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయానికి బయలుదేరారు. బండిలో మహేంద్ర ముఖర్జీ 2-3 భక్తులు ఆయనతో పాటు ఉన్నారు. మహేంద్రుడు కొంచెం దూరం కలిసి వెళ్తాడు. శ్రీరామకృష్ణులు ఆనందంగా వెళ్తూ ఉన్నారు. అప్పుడు పాడారు. శ్రీరామకృష్ణులతో కలిసి మా కూడా పాడాడు. మహేంద్రుడు తీర్థయాత్రలకు పోవనున్నాడు. దాన్ని గురించి అతడు శ్రీరామకృష్ణులతో చెబుతున్నాడు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో మహేంద్రునితో, ఇప్పుడే నీలో భక్తి మొలకెత్తింది. అన్నీ వాడిపోతాయి. శీఘ్రంగా తిరిగి వచ్చేయ్. ఆహా, నీ ఇంటికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూసేశాను. చాలా ఆనందంగా ఉంది. మహేంద్రుడు, మహాశయ, నా జన్మ సార్థకమైంది. శ్రీరామకృష్ణులు, ఇంతకు మునుపు సార్థకమై ఉంది. నీ తండ్రి సజ్జనుడు. ఆ రోజు నేను చూశాను. ఆయనకు ఆధ్యాత్మ రామాయణంలో విశ్వాసం ఉంది. మహేంద్రుడు, భక్తి కలిగేట్లు నన్ను ఆశీర్వదించండి. శ్రీరామకృష్ణులు, నువ్వు ఉదారుడవు, సరళ స్వభావుడవు. ఉదారత సరళత లేకుండా భగవంతుని పొందసాధ్యం కాదు. కుటిల వర్తనులకు భగవంతుడు సదూరంలో ఉంటాడు. శ్యామ్ బజార్కు సమీపంలో మహేంద్రుడు సెలవు పుచ్చుకున్నాడు. బండి ముందుకు సాగిపోయింది. శ్రీరామకృష్ణులు మాతో యదు మల్లిక్ ఏం చేశాడు? మా స్వగతం. శ్రీరామకృష్ణులు అందరి యోగక్షేమాల గురించి చింతన చేస్తున్నారు. చైతన్యుల వలె ఈయన కూడా భక్తి గరిపేటందుకు దేహం దాల్చి వచ్చారా? ఇది 28వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.